హలో అండి. ఈరోజు మనం మన స్పైన్ గురించి తెలుసుకుందాం. మన స్పైన్ ఇతర ప్రాణుల కన్నా మన స్పైన్ వేరే ఎలాగో మనము స్ట్రేట్గా నించోగలుగుతాము రెండు కాళ్ళ పైన. ఎందుకు? అది మన స్పైన్ వల్ల. సో అంత ఇంపార్టెంట్ అయిన స్పైన్ గురించి కొంచెం వివరాలు తెలుసుకుందాం. హలో అండి, నా పేరు డాక్టర్ మిథున్. నేను కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ అండ్ స్పైన్ సర్జన్ ఫ్రమ్ చందానగర్. సో మన బాడీలో టోటల్ 33 స్పైన్ బోన్స్ ఉంటాయండి. 33. అది ఒక్కదాని కింద ఒకటి ఒక రైల్వే బోగీ లాగా కనెక్టెడ్ ఉంటాయి. దీనివల్ల దాని మధ్యలో ఉండేది ఏంటంటే కనెక్టెడ్ బై డిస్క్, ఇంటర్వర్టిబుల్ డిస్క్ అంటామండి. అవి 24 ఉండేది. స్పైన్ మనని ఇప్పుడు లొకేషన్ వైజ్ దాన్ని డివైడ్ చేయాలంటే సర్వైకల్ స్పైన్ 7 బోన్స్, థొరాసిక్ స్పైన్ అంటే మన ఛాతీ దగ్గర ఉన్నాయి 12 బోన్స్, లంబార్ స్పైన్ అంటే 5 మన నడుము బోన్స్ అంటాం కదా. మన మెయిన్లీ స్పైన్ L1, L2, L3, L4, L5 కామన్గా వినేది. అది కాకుండా సాక్రమ్ అనేది 5. లాస్ట్కి వచ్చేసి మన టెయిల్ బోన్ అంటే లాస్ట్ పార్ట్ ఆఫ్ స్పైన్ ఈజ్ కాసెక్స్, అవి 4. ఇలా 33. ఇవన్నీ ఒకదానికి ఒక కనెక్ట్ అయ్యేది డిస్క్ ద్వారా, అంటే 24 డిస్క్లు. అది కాకుండా స్పైన్ ఒకదానికి వెనకాల నుంచి అంటే బ్యాక్ నుంచి కవర్ చేసేది ఇలాంటి స్పాసెట్ జాయింట్స్ అంటామండి. సో ఆ జాయింట్స్ ద్వారా స్పైన్ స్టేబుల్గా ఉంటుంది. సో ఈ స్పైన్ ఫంక్షనింగ్ ఏంటిది అంటే ఇది ఏం చేస్తుంది అంటే మనకి ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ మేక్ అస్ స్ట్రైట్, అంటే మనకి స్టాండ్ ఎరెక్ట్ పెట్టడం ఒకటి. రెండోది, మనం జంప్ చేసినప్పుడు ఈ బోన్స్ కానీ ఆర్గన్స్ కానీ ఒకటి కొట్టుకోకుండా ఉండడానికి షాక్ అబ్జర్వర్ అంటాము డిస్క్, ఆ ఫంక్షనింగ్. మూడోది, మనం సైడ్ ట్విస్టింగ్, ఫార్వర్డ్ బెండింగ్, మేకింగ్ స్ట్రైట్ అండ్ లిఫ్టింగ్. మన ఏదైనా వెయిట్ లిఫ్ట్ చేసేటప్పుడు స్టేబుల్గా పెట్టడానికి మనకి ఏ జాయింట్స్ కావాలో అది స్పైన్ ఫంక్షనింగ్ అనమాట. సో ఇది బేసిక్ ఫంక్షనింగ్ ఆఫ్ స్పైన్ టు కీప్ అస్ ఫ్లెక్సిబుల్. మనం పరిగెత్తాలన్నా, బెండ్ చేయాలన్నా, ట్విస్ట్ చేయాలన్నా, డాన్స్ చేయాలన్నా కూడా యూ నీడ్ అ స్టేబుల్ స్పైన్. ఓకే. సో ఈ స్పైన్లో బోన్స్ అయితే పర్లేదండి, దానికి ఆహారం దొరికేది ఎక్కడి నుంచి? బ్లడ్ సర్క్యులేషన్ నుంచి. అంటే మన బ్లడ్ నుంచి సర్క్యులేషన్ నుంచి న్యూట్రియంట్స్ స్పైన్ బోన్స్కి వెళ్తాయి. దట్ కీప్స్ ద కాల్షియం, విటమిన్ డి, దాన్ని టు కీప్ ఇట్ హెల్దీ. కానీ మన స్పైన్ డిస్క్లు ఎన్ని ఉన్నాయో అవి టోటల్ 24. దానికి న్యూట్రిషన్ అంటే ఆహారం దొరికేది ఎక్కడి నుంచి? అందరం అనుకుంటాం దానికి కూడా బ్లడ్ సప్లైనే కదా సార్, రక్తనాళాల ద్వారా వెళ్తుంది కదా అని. నో, అది తప్పు. మన స్పైన్ డిస్క్ మెయిన్లీ దొరికే న్యూట్రిషన్ ఇది చూడండి సార్, దిస్ ఈజ్ అవర్ స్పైన్. సో మన స్పైన్ ఇది డిస్క్. దీనికి దొరికే న్యూట్రిషన్ ఏంటిది? దాని అక్కపక్కకు ఉన్న బోన్ ఎండ్ ప్లేట్స్ అంటాం దాని ద్వారా. ఇట్స్ లైక్ ఎ స్పాంజ్, చూసారా? సో దానికి న్యూట్రిషన్ మెయిన్లీ వచ్చేది ఎప్పుడు స్పైన్ మూమెంట్ ఎప్పుడైతే అవుతుంటుందో, బెండ్, రిలాక్స్, కంప్రెస్, అప్పుడు ఒక బ్లడ్ సకింగ్ ద్వారా న్యూట్రిషన్స్ అను సక్ చేసుకుంటుంది. ఎక్కడి నుంచి? మన ఎండ్ ప్లేట్ బోన్స్ నుంచి. డిస్క్ అనేది ఏంటిది, అది ఎలా ఉంటుందో దాని డీటెయిల్ ఫంక్షనింగ్ గురించి మనం ఇంకో వీడియోలో తెలుసుకుందాము. సో ఈరోజు ఈ డిస్క్ అనేది దాని న్యూట్రిషన్ దొరికేది అక్కపక్కన స్పైన్ బోన్స్ ద్వారా. దానికి బ్లడ్ సప్లై ఉండదు. అందుకే అంటాము కీప్ మూవింగ్, కీప్ బెండింగ్, కీప్ మూవింగ్. ఎందుకు? ఈ మూమెంట్ ద్వారానే మీ డిస్క్ హెల్తీగా ఉంటాయి, దానికి న్యూట్రిషన్ వస్తుంది. మీరు కదలలేదనుకోండి అవి ఆకలితో చచ్చిపోతాయి అలాగనమాట. సో ఇది మన స్పైన్ గురించి ఇన్ షార్ట్ అన్నమాట. సో దీంతో పాటు ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే మన స్పైనల్ కార్డ్. ఇప్పటిదాకా మనం స్పైన్ బోన్స్ అండ్ జాయింట్స్ గురించి తెలుసుకుందాము. కానీ మన బ్రెయిన్ నుంచి ఏదైతే సర్క్యూట్ వస్తుందో దాన్ని స్పైనల్ కార్డ్ అంటాం. ఇది ఇలాగా దాని వెనక నుంచి పోతుంది. అది ఎప్పుడు కంఫర్టబుల్ వెళ్తుంది? ఎప్పుడు స్పైన్ అలైన్మెంట్ అండ్ డిస్క్స్ హైట్ కానీ స్పైన్ అలైన్మెంట్ బాగున్నప్పుడు. సో రిమెంబర్, మన మెయిన్ స్విచ్ బోర్డ్ అనేది బ్రెయిన్. మన వైర్స్ ఏం వస్తుంటాయి? వన్ కనెక్ట్స్ టు ఫ్యాన్. ఎలాగో ఎలక్ట్రిసిటీ బోర్డ్లో 1 కనెక్ట్స్ టు ఫ్యాన్, 1 కనెక్ట్స్ టు ట్యూబ్ లైట్, 1 కనెక్ట్స్ టు కంప్యూటర్. ఆ కమాండ్ సెంటర్లో మనం ఏమి ఇస్తామో అది అక్కడ ఫంక్షనింగ్ అవుతుంది. అలా అంటే ఓకే, స్విచ్ బోర్డ్ మనం ఫ్యాన్ బటన్ ఆన్ చేసామా, ఫ్యాన్ వెలుగుతుంది, అలా మూవ్ అవుతుంది. లైట్ బటన్ ఆన్ చేసా అలాగే మన బ్రెయిన్లో
మనం ఏం సిగ్నల్ ఇస్తామో ఆ స్పైనల్ కార్డ్ ఆ కనెక్షన్ తీసుకెళ్ళి ఆ మూమెంట్ చేయిస్తుంది. ఇప్పుడు నేను ఈ చేయి లేపమన్న బ్రెయిన్ ఈ చేతికి చెప్పింది, ఆ కనెక్షన్ ఈ మసిల్స్కి వెళ్ళి అది అక్కడ మూమెంట్ అనేది చేయిస్తూ ఉంటుంది. సో ఇది సింపుల్, ఇది ఓవరాల్ స్పైన్ గురించి తెలుసుకున్న బేసిక్ నాలెడ్జ్ అండి. సో దీంట్లో ఏది కూడా అబ్నార్మల్గా ఫంక్షన్ చేసినప్పుడు మనకి ఏంటేంటి ఇబ్బందులు వస్తాయి అలాంటి ఇంకా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, ఐ హోప్ a very basic and informative video for a common public to know about their spine. మరిన్ని హెల్త్ రిలేటెడ్ వీడియోస్కి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్తే.